హాయ్ అండి. చాలామందికి ఫ్రంట్ పార్ట్‌లో సరిగ్గా సెట్ అవ్వదండి. చెప్తాను కొన్ని టిప్స్. ఇక్కడ రౌండ్ అనేది కట్ చేసేటప్పుడు రౌండ్‌గానే కట్ చేస్తున్నాం అక్క. కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుందంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి మన ఆపోజిట్ వైపుకి ఒక పావించ్ అనేది ఎగస్ట్రా పెట్టుకొని కొంచెం లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకొని ఇలా క్రాస్‌గా లైన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా రౌండ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ దగ్గర మీకు భుజాలు జారకుండా ఉండాలంటే మీరు ఇలా క్రాస్‌గా లైన్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్ కూడా ఇలా క్రాస్‌గా లైన్ వేసుకొని మీరు స్టిచ్ వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే క్రాస్‌గా స్టిచ్ వేస్తాను. కట్ చేసేటప్పుడు చేయను. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర లూజ్ వస్తుందని చాలామంది కంప్లైంట్ ఇస్తారు కదా! అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా క్రాస్‌గా ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. కానీ నా మెథడ్‌లో మాత్రం ఎక్కడా కూడా ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ అనేది రాదండి. ఇదొక మంచి మెథడ్ అనమాట. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఒకసారి కటింగ్ చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ లూజ్ రాదు. ఇక్కడ నెక్ అనేది రౌండ్గా రావాలంటే కొద్దిగా లోపల నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. భుజాలు జారకుండా ఉండాలంటే నెక్ దగ్గర ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.